దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులరా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు, మరణాత. మీ అందరూ బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ ఉదయ కాలం దేవా నన్ను విడవకము అంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అయినా కూడా దావీదు, దేవా యెహోవా నిన్ను శరణుజొచ్చి ఉన్నాను, నాకు జవాబు ఇమ్ము అనే మాటను దావీదు గారు సెలవిస్తున్నారు. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ దాసుడిని నేను ప్రభువా నీ పాదములు ఎదుట చేరి నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతులు అంగీకరించి మా స్తుతులు యావత్తు కూడా నీ పాదముల యొద్దకు చేర్చుకోమని అడుగుచున్నాను. ప్రభువా, నీ దాసుడైన నన్ను నీ ఆత్మ ఆలోచన చేత నీ క్రియల చేత నన్ను సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు. సమయంలో నీ వాక్యము చేత నాయన నీ ఎదుటకు వచ్చి ఉన్నాను. వచ్చి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ వాక్యముతో నీ బిడ్డలను నింపి నీ లేఖనమును నాయన మర్మముగా బయలుపరిచి గొప్ప మహిమను చూపించుమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఆల్రెడీ ఎక్కువ చావున కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ప్రియులరా, మనము చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రియులరా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో 6వ వచనం వరకు నిన్ను గూర్చిన వార్తను నేను ప్రకటిస్తున్నాను అనే మాటలు 71వ కీర్తన ఈ మాటలు ఉదయకాలం కొన్ని 6 వచనాల వరకు వివరించాను. దేవా నేను యెహోవా నీకు శరణు గోరుచున్నాను అనే అంశంలో దావీదు గారు ఉన్న అంశాలను మనం ధ్యానం చేసినప్పుడు ప్రియులరా, ఇక్కడ కొన్ని విషయాలు మనకు అందించబడుతున్నాయి. ఆ మాటలను బట్టి మనం గమనించే వారిగా ఉండాలి. కనుక 7వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన, ఇక్కడ ఏమంటున్నాడు? నేను అనేకులకు వింతగా ఉన్నాను, నాకు బలమైన ఆశ్రయం నీవే. ఎస్, ఇవాళ మానవులకి, మనుషులైన మనకు ఒక రక్షణ తలంపు, రక్షణ భాగ్యము దేవుడు ఇచ్చాడంటే అది ప్రభు వల్లనే మాత్రం తప్ప మరో ఎవరి వల్ల కాదు అని వాక్యం చెప్తుంది. ప్రియులరా, ఇంకా మాట్లాడుతున్న ఈ మాటలు, శక్తితోనూ నీ యొక్క బలముతోనూ దినవంతా నీవు స్వరణ యొక్క మహిమతో, అంటే ఇక్కడ చాలా గొప్పగా దావీదు గారు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, అంటే దేవుడు మన తల్లి గర్భము నుండి కూడా ఏర్పరచుకున్నవాడు దేవుడే. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఎందుకు దేవుడు వింతగా మనల్ని ఏర్పరిచాడు. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణములతో దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాయపమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. ప్రియులరా, దావీదు గారు తన దేవుని సన్నిధిలో తన మొరను సమర్పించుకొనుచున్నాడు. ఇక్కడ ఎందుకు అంటే ఆత్మ తలంపులు కలిగిన దావీదు గారు ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి విషయము ఆత్మ సంబంధంగా ఉన్నది. గనుక మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఇక్కడ ఆలోచన తగ్గ విషయాలు చాలా మనకు కనబడుతుంటాయి బైబిల్ గ్రంథంలో. అయితే కొన్ని విషయాల్లో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆ జాగ్రత్తలు కాస్త ఏమవుతాయంటే
సుతమించుతున్నాయి. ఈనాడు దేవుడు అంటున్నాడు, నేను నిన్న చెప్తున్నాను, మొన్న చెప్పాను, మనం చేసే క్రియలేంటో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి, తప్పదు. బైబిల్ గ్రంథములు వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు కదా ప్రభు అని మీరు అనవచ్చు. అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో వెనక్కి తిరిగి చూడాలి, తప్పదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఏదైనా మనం గ్రహించి ప్రార్థించే వారంగా ఉండాలంటే మొదట మనం ప్రేరేపణ కలిపి ఏ అంశం అయితే ప్రకటించాలనుకున్నామో, ఏ అంశం నిమిత్తం ప్రార్థన చేయాలనుకున్నామో ఖచ్చితంగా దాన్ని అవగాహన కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. దాని ప్రభావం ఏంటో మనం తెలుసుకుని మాట్లాడే వారిగా ఉండాలి. ప్రియులరా, ఈరోజు మీరు కానీ నేను కానీ మాట్లాడుకొనిచున్న మన మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలుగానే ఉన్నాయి. కనుక మనము ఈ రోజున గమనిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ సంబంధమైన క్రియలను దేవుడు ఎందుకు మనకి ఇస్తున్నాడు అనే భావము కూడా మనకు కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు 11వ వచనం, దేవుడు వారిని విడిచెను, తప్పించి వారు ఎవరూ లేరు, వారి తరిమి పట్టుకుని అని వారు అనుకొనుచున్నారు. అంటే దేవుడు లేడు వీళ్ళకి, దేవుడు విడిచిపెట్టేశాడు, కానీ తవరు పట్టుకుందాం, పరిగెత్తి మరి పట్టుకుందాం, పరిగెత్తిచ్చేద్దాం, తవరి పట్టుకుందాం, వీరికి ఎవరు తోడు లేరు అనుకుంటున్నారు. ప్రియులరా, దేవుడు అనుకునేది ఏమిటి, మీరు అనుకునేది క్రియలు ఒకటి, దేవుడు ఉద్దేశించేది ఒకటి, మీరు గ్రహించేది ఒకటి. గమనించాలి ఇక్కడ. అయితే ఇక్కడ అంటున్నాడు, నాకు దూరముగా ఉండకము నా దేవా, నాకు సహాయగా నాకు దూరంగా ఉండకము, నా సహాయముకు త్వరపడి రమ్ము. ఎంత గొప్ప మాట అండి. దావీదు గారు చెప్తున్న మాట ఏంటి, దేవా నన్ను విడవకము, నాకు త్వరగా రమ్ము అంటున్నాడు దావీదు గారు. పిల్లరా, ఈ యొక్క విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోతున్నది ఏదో మనకు తెలియకుండా నష్టపోతున్నాం. ఇంకా అంటున్నాడు 13వ వచనంలో, వారు నశించుదురు అంటే నన్ను పట్టుకునేవారు నశించుదురు గాక, నాకు కీడు చేసేవారు ఏమై ఉన్నారు, నిందపాలై మానభంగము నొందుదురు గాక. ఇక్కడ ఈ పదాలు కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, ఈ పదాలు తెలియక చాలా రకాల మనుషులు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమన్నారు, చాలా ఆశ్చర్యమైన మాటలుగా కనపడుతున్నాయి. మరొకసారి మనం చదువుకుందాం ప్రియులారా. ఈ మాటలు ఎలాగున్నాయంటే, ఎందుకంటే ఇక్కడ నా దేవా నాకు సహాయము, నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురు గాక, నాకు కీడు చేయి చూచువారు నిందపాలై మానభంగమును పొందుదురు గాక. అంటే మానభంగము ఎవరికి, స్త్రీలుగా పురుషులుగా? స్త్రీలకు మానభంగం అనే పదము స్త్రీల మధ్యలో వాడతాం, పురుషుల మధ్యలో కూడా వాడతారు అప్పుడప్పుడు. మానభంగం చేయబడ్డాడు ఇతడు, మానభంగం చేయబడింది ఏమి అని అంటాం. ప్రియులారు, ఇక్కడ ఏమంటున్నారు, దేవునికి వ్యతిరేకముగా ఉన్నవారు మానభంగము చేసేవారి వలె ఉంటారు. అంటే వారు లోకములో సమాజములో విలువలేని మనుషులుగా ఉంటారు అని అర్థం, అంతే కదా. ఒకసారి పొరపాటుగా ప్రజల కనులకు పురుషుడైనా స్త్రీ అయినా మానభంగం చేయబడింది అని తెలిస్తే ఆ మనిషిని లెక్క చేయరు, ఎందుకంటే వేరే విధముగా చూస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇది ఎవరు నించాడంటే అపవిత్రమైన క్రియలు చేసే వారిని, అపవిత్రమైన తలంపు కలిగిన వారిని అలాగ చూశాడు. ఎలాగా ప్రియులారా, వారి మానభంగము చేసే వారి రూపంలో ఆ యొక్క కోవకు చెందిన వారుగా ఉంటారని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ 14వ వచనంలో, ఇప్పుడు నిరీక్షింతును నేను ఇప్పుడు మరి ఎక్కువగా నిన్ను కీర్తించుదును అని అంటున్నాడు. అంటే ప్రియులారా, మనము ఒకసారి ఆలోచన కలిగినప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ ఏదైతే ఉందో అది మనం ఆలోచనలో తీసుకోవాలి. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమల్లా వారి నుంచును, అవి నా ఎన్న సఖ్యములు అంటే నాకు ఎప్పుడూ ఆనందమనే కల్పించేవిగా ఉంటాయి. ప్రభువు ఇక్కడ అంటున్నాడు, ప్రభు అయిన యెహోవా యొద్ద బలాత్కారములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించదు. అంటే ఇక్కడ దేవుని యొక్క బలమైన కార్యములను వివరించను, నీ నీతిని మాత్రమే ప్రకటించున్నది దావీదు గారు చెప్తున్నాడు. ప్రియరా,
మనం ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగిన నాడు ఈ మాటలకు దేవదాసయ్య గారు బలత్కారము చేయబడిన స్త్రీల వలె, బలత్కారం చేసేవారి వలె కాక, నేను నీ కొరకు నీ యొక్క బలత్కారం అంటే బలమైన క్రియలు, బలత్కారమేలో బలమైన క్రియలు, బలమైన క్రియలకు నేను సాక్ష్యము చెప్పుదును, నీ బలమైన అద్భుతమైన కార్యాలకు నేను సాక్షిగా నిలుచుదును అన్నారు. ఈ మాటకు దేవదాసయ్య గారు అన్నారు, బలముగా నిలుచుటంటే ఏంటి అంటే మహా ప్రార్థన కలిగి ఉంటాం, ఎదుటివారి కొరకు నిత్యము ప్రార్థన చేయటం, ఎదుటివారి నుండి జాలి పడటం, ఎదుటివారి పట్ల మర్యాద కలిగి ఉండటం, ఎదుటివారి పట్ల గౌరవ విధానం విధేయత చూపటమే ఇది బలమైన సాక్ష్యం అని ప్రభు దేవదాసయ్య గారు చెప్పిన మాట. అయితే ఇక్కడ ఇంకా మాట్లాడుతుంటే చదువుతుండే 17వ వచనం, బాల్యము నుండి దేవా నేను బాల్యము నుండి నిన్ను స్తుతించుని, దేవా నా బాల్యము నుండి నిన్ను స్తుతించువచ్చుతని తెలుపుచుని, ఇక మీద నేను తెలుపుతున్న దేవా వచ్చు తరమునకు నీ బాహుబలము గురించి పుట్టబో వారికి నీ శౌర్యము గురించి. ఇక్కడేమన్నాడు? శౌర్యం అంటే దేవుని యొక్క బలం, దేవుని యొక్క ప్రభావం. ఇక ఇక్కడి నుంచి నేను నీ సాక్షిగా నిలుచుతును, పుట్టబోయే వారు పుట్టుచున్న వారి కొరకు నీకు సాక్షిగా నేను నిలుచుతాను, నీ మహిమను నీ ప్రభావం గురించి పుట్టబోయే వారికి నేను చెప్తానని ప్రభు చెప్తున్నాడు. ఎంత ఆశ్చర్యమైన క్రియలండి ప్రియులరా. ఈ యొక్క 18వ వచనంలో మనం గమనించి, ఈ 18వ వచనం అండర్లైన్ చేసుకుంటే ప్రియులరా, ఈ 16 వచనమును 15 వచనంలో కూడా మరి ఈ 17, 18 వచనాలు చాలా అండర్లైన్ చేసుకున్న విషయాలుగా కనబడుతున్నాయి. కానీ లోతుగా గమనిస్తే చాలా గొప్ప మర్మాలు. అది ఓపెన్గా చదివితే కొన్ని పొరపాట్లుగా కనపడుతున్నాయి. లోతుగా ఆలోచిస్తే దేవుడే ఆలోచన వివరణ ఇస్తాడు, మనం గమనించాలి. ఇక్కడ తల నెరిచి వృద్ధుడై ఉండే వరకు నన్ను విడవకు. తల మెరిచిపోయి వృద్ధుడని అయిపోయి నీ పిలుపుని అందుకునే వరకు నా తోడు ఉండుము. ఇక్కడ పరలోకంలో కూడా, ఈ లోకంలో కూడా పరలోకంలో కూడా ఏమై ఉండాలంట ప్రియులరా, దేవుని యొక్క దృష్టిలో మనుషులుగా ఎప్పుడూ కలిసిన వారిగా ఉండాలి, ఎప్పుడు ఆత్మ సంబంధులుగా జీవించాలనేది ప్రియులరా మనం గమనించాలి. గనుక ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మనము ఆలోచనతో మరి అనేకమైన తలంపులు కలిగి ప్రార్థించేవారిగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, దేవుడు ఏదైతే మాట్లాడుచున్నాడో ఇటు మాటలను మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇంకా మాట్లాడుతున్నాడు 19వ వచనంలో, దేవా నీ నీతి ఇక్కడేమన్నా దేవా నీ నీతి మహా ఆకాశమైన ఉన్నతమైనది, అంత శక్తిమైనది అంటున్నాడు. తర్వాత ఇంకంటున్నాడు ఇక్కడ ప్రియులరా, మనం గమనించినప్పుడు చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూనే ఉన్నాయి. ప్రియులరా, మనం ఆలోచన కలిగి ఉండాలి. మకాస ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసే దేవా నీతో సాటైన ఎవడు, అనేకమైన కఠినమైన బాధలను కలగజేసిన వాడా నీవు మరలా మమ్మల్ని బ్రతికించదు, భూమి యొక్క అగాధ స్థనము నుండి నీవు మరలా లేవనెత్తెదవు. ఇవాళ నిజంగా అలాగే ఉందన్న పరిస్థితి. ప్రతివారు నిజంగా ఆ యొక్క కాశీలో జరిగిన ఆ ఇబ్బందులను సుమారు 160 మందిని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఆ మట్టి ఊబులో కూరుకుపోయిన వారిని కాపాడారని వాక్యంలో ఎలాగైతే ఉందో అక్కడ కూడా దేవా ఊబు నుండి నన్ను రక్షించుతువు, ఊబుగాదుల నుండి నన్ను లేవనెత్తుదు అని 20వ వచనంలో కీర్తన గ్రంథకర్త చెప్తున్న మాటలు. 21వ వచనం చదువుకుంటే, నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరల, ఇక్కడేమో నా గొప్పతనమును నీవు గొప్ప చేయము, నా తట్టు తిరిగి నన్ను బలపరచమంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దావీదు గారు మాట్లాడే ప్రతి మాట ఈనాడు తరం వరకు ఏమంటున్నాడు, ఇప్పుడు పుట్టే పిల్లలకు నేను వివరణ చేస్తాను. దావీదు గారు అందుకనే దేవుడు దావీదు గారు నడిచిన నడకని కానీ వారు జీవించిన జీవితం
ఆనాడు ప్రజలైన పిల్లలైన ఇప్పుడు మేము చిన్నవారం టైంలో ఆనాడు మా పితరులకు కూడా ఇది సుమారు 2000 సంవత్సరాల కింద ముద్రించబడిన గ్రంథం. మరి సగటుకు మనిషికి 100 ఏళ్ళు జీవించిన 2000 సంవత్సరాలంటే సుమారు ఎన్ని తరాలు జరిగింది ప్రియులారా? అంటే 1000 తరాలు అనుకుందామా ప్రియులారా? కాకపోతే మరి ఎన్ని తరాలు? 100 తరాల? 100 అంటే 200 తరాలు జరిగిపోయింది. 100 అంటే మరి మరి 10 100 కలిపితే 1000 కత్తున, అలాగే 20 మరి తరాల మనం అనుకోవాలి ప్రియులు. ఇక్కడ మనం కుమారు 21వ శతాబ్దంలో ఉన్నామంటున్నాం. అంటే ఒక 100 సంవత్సరాలు ఒక శతాబ్దంగా లెక్కేశారు. అంటే ఇప్పుడు ఎంత 26వ శతాబ్దంలో ఉన్నావా, 25వ శతాబ్దంలో ఉన్నావా? అంటే మనం ఒక రకంగా ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు కదా, మళ్ళీ 71, 22లో అంటున్నాడు ఇక మాటని ఏమంటే, నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండలము, అంటే ఇక్కడ అంటే స్వరమండలతో నేను గణపరచిన ఇశ్రాయేలుకు దేవా నిన్ను నీ సితారతో నేను కీర్తించేదును. అంటే గొప్ప దానముతో నేను స్తుతి, నీ విలువలను నీ గొప్పతనాన్ని నేను మరవలేను దేవా, నీ యొక్క గొప్ప కార్యమును నేను మర్చిపోలేను ప్రభువా అని దావీదు భక్తుడు చెప్పుచున్న మాటను వింటున్నాం. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మీరైనా నేనైనా ఏ రీతిగానే మనం చేరినప్పుడు ఆ రీతిని విధానాన్ని బట్టి ఆ రీతి క్రియలను బట్టి మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ, ఇంకా 2 వచనాలు ఉన్నాయి, చదువుకుని వివరణ మీకు పూర్తిగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నేను గూర్చి ఉత్సాహగానము చేయదును. నాకు కీడు చేసి వారి యొక్క చూసి, నాకు కీడు చేసేయాలని చూసి వారు, ఇక్కడ మరలా చెప్తున్నారు, నాకు కీడు చేయాలని చూసి వారు సిగ్గును పడుతున్నారు. ఎందుకు సిగ్గుపడతారు? మనల్ని కొట్టాలి, మనల్ని నాశనం చేయాలి. మనం ఎంతగా నాశనం చేసినట్టు కంటికి కనపడితే అందరికీ తెలుసు, ఫలానా వాడ వల్ల ఫలానా వాడు నాశనం అయిపోయాడని. ఇక్కడ అంటున్నాడు ఇంకానే, వారు అవమాన పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, ఇక్కడ ఆకారం 24లో కూడా మాట్లాడుతున్న ఈ మాటలు ప్రియులారా, ఈ కంటిన్యూకి ఈ మాటలు ఎలాగున్నాయంటే, ఒక మనిషిని ఏ రీతిగా బలపరచు, ఒక మనిషిని ఏ రీతిగా ఆదరించవచ్చు, ఒక మనిషిని ఏ రకంగా దీవించాలో బైబిల్ లేఖనములో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడారు. ఈ మాటలన్నీ కూడా దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, మీరు దేవుని సన్నిధికి చేరినప్పుడు మీ కొరకు కాక ఈ లోకమును, ఈ లోక యొక్క అందరి నిమిత్తం మీరు నీ వారి వలె, నీ బిడ్డల వలె, నీ కుటుంబంలో ఒక వ్యక్తుల వలె, నీ యొక్క రక్త సంబంధుల వలె వారి కొరకు ప్రార్థించమన్నారు అయ్యారు దేవదాసయ్య గారు. ఎందుకంటే దేవదాసయ్య గారు ప్రార్థన చేయటం వల్ల భూమి అంతటని, ఈ గోగుల భూమిని గుండ్రంగా ఉంటుంది, దాన్ని తీసుకుని అలా పట్టుకుని ప్రతి అంశము ప్రతి దేశము కొరకు ప్రార్థించేవారంట. ఆ ప్రార్థన అయ్యగారు ఎప్పుడు ముగించేవారో, ఎప్పుడు మొదలు పెట్టేవారు ఎవరికి తెలిసేది కాదంట. ప్రియులారు, ఎప్పుడు చూసిన అయ్యగారు ప్రార్థనలో ఉండేవారంట, ఎప్పుడు పడుకునేవారో కూడా తెలియదంట. అంత ప్రార్థన పరులు. అంటే ప్రార్థన దైవజనులు దేవదాసయ్య గారు ఓ రోజున సాతాను గాడు ప్రశ్నించాడంట, అయ్యా దేవదాసయ్యా, నీవు రోజు ప్రార్థన చేస్తా, నీ శరీరం అలసిపోతం లేదా? ఒకవేళ మానవ జనం ఎత్తి నీకు మరి శోధన వస్తే తట్టుకోగలవా అని సాతాను గాడు స్వయంగా వచ్చి అడుగుతున్నట్ట. ఎందుకు తట్టుకోలేను? శోధించేవాడు నీవే. ఒకప్పుడు నా తండ్రి స్థానంలో ఉండవలసిన వాడివే. నా తండ్రి నా దగ్గర ఉన్నాడు, ఆయన స్థానంలో నేనున్నాను. నన్ను ఏం శోధిస్తావు? నన్ను శోధించాలంటే నా తండ్రి దగ్గర అధికారం తీసుకొచ్చి నువ్వు శోధించాలి తప్ప నీ వల్ల నన్ను శోధించే అధికారం నీకు లేదు కదా, అది నీకు తెలీదా సాతానా అని దేవదాసయ్య గారు ప్రశ్నించారంట. అప్పుడు సాతాను గారు అన్నారు, అదేంటి, నాకున్నాయి శక్తులు, నీ శక్తులు నన్నేం చేస్తాయి సాతానా? కనుక నువ్వు అటువంటి భ్రమలు పెట్టుకోకు. కాబట్టి నా ప్రార్థన వింటున్నావు కాబట్టి
నేను ఎవరైతే ఏ అంశం అయితే ప్రార్థన చేశానో వారిని విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు శోధించబడకు అని దేవదాసయ్య గారు మాట్లాడేవారంట ఎప్పుడు కూడా. ప్రియులారా, ఈరోజు చాలా రకాలుగా మనకు అనేకమైన విషయాల్లో కొన్ని విషయాల్లో మనకు దారిలు ఎదురవుతూనే ఉన్నాయి, శోధనలు. కాబట్టి ప్రార్థన అనేది నువ్వు వచ్చే శోధనని జయించే ప్రార్థనగా ఉండాలి. నీ నోటి మాట, నీ నోటి స్వరము వచ్చే క్రియలను ఎదుర్కొనేదిగా ఉండాలి. ఏ రకంగా నీ మీద పడుతున్నాయో దాన్ని గుర్తించి నువ్వు జయించేవాడిగా ఉండాలి తప్ప దానికి గురైపోయి, ఇప్పుడు ఆల్రెడీ వారణాసిలో జరిగిన ఆ యొక్క కొండ మరి మొన్న మంగళవారం జరిగింది, ఇప్పటికి ఇంకా తీస్తూనే ఉన్నారు ప్రజలను. కొనుపడుతున్న వారిని కొన్ని బాడులు తీశారంట. ప్రియులారా, చూస్తున్నా ఇవాళ వాక్యములు అలాగే ఉంది. ఏమంటే భూమిలోను మనం ఊబులో కూరుకుపోయిన దేవుడు కాపాడుతాడు. దేవుడు నీ ఆయుస్సును ఈ భూమి మీద ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచినప్పుడు ఏ భూమి ఏ సృష్టిని నియమించేది. కానీ ఒక్కొక్కసారి నీ ఆయుస్సుని అడాశలుగా చేసేది ఎవరంటే నువ్వు చేసే క్రియలే, నువ్వు చేసే పాపమే, నువ్వు చేసే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చూసే చూపులు, నువ్వు చేసే పనులు, నీ ఆలోచన, నీ క్రియలు, అవి నేను ఏలుబడి చేసి నీ ఆయుస్సుని అర్ధంతరంగా దాన్ని ఆపేయగలవు. గమనించు సహోదరుడా, కుమార్తె, కుమారుడా. ఒక్కసారి దేవుని వాక్యం గ్రహించుటకు వినుటకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట నీతో నాతో మాట్లాడుతున్నారు. అందుకే తండ్రి అని దేవదాసయ్య గారు అన్నారు, ప్రార్థించినప్పుడు తండ్రి ఆదరణ లేకుండా ప్రార్థన చేయలేవు. కాబట్టి తండ్రి ఆదరణ కోరుకున్న తర్వాతే నువ్వు ప్రార్థన అంశం మొదలుపెట్టు. అప్పుడు తండ్రి వింటారు. తండ్రి నువ్వే అంశం అయితే ప్రార్థన చేయాలో ఆ అంశంకు బలమును చేకూరుస్తారని దేవదాసయ్య గారు చెప్పిన వారు ఆ రాత్రి రీతిలో రాత రూపంగా కూడా పుస్తకాలు మాకు అందించిన వారై ఉన్నారు. ప్రియులారా, ఈ రోజు వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము అట్టి ఆశీర్వాదాల ముందుకు సాగల కృపను దేవదేవుడు అందించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ దయగల తండ్రి, నీ స్తోత్రాలు. ఓ ప్రేమామయుడా, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఇదిగో ప్రభా, దావీదు గారు చెప్పిన మాటలు, అగాధము నుండి శోధన నుండి నన్ను రక్షించబడు నీవే అని కీర్తన 70 అధ్యాయములో 2 భాగాలుగా నేను ఉదయకాల ఎక్కువజాన సాయంకాలం ఈ సమయంలో నీ బిడ్డలతో మా సహోదరులతో మాట్లాడి ఉన్నాం. విన్నవారందరూ కూడా గ్రహించి దాని నిమిత్తం ప్రార్థన చేయగల కృపను, స్తుతించే కృపను దయచేయమని అడుగుచున్నాను. ఎందరైతే మాటలు వింటున్నారో ప్రభు, అనేకులకు మాటలు పంపించి అనేకుల ద్వారా అనేకులకు ప్రార్థన చేసే వారిగా ఉండినట్లు మీ సహాయం దయచేయండి. మా దేశమును ఇదిగో ప్రభా, అకాల వర్షాలు ఎప్పుడు ఎలా కూరుతుందో, ఒక రాష్ట్రం ఒక 500 కిలోమీటర్ అవతలేమో మహా ఎండగా ఉంటుంది, 500 కిలోమీటర్ యువతల 100 కిలోమీటర్ యువతల కుంభవర్షం కురిసేస్తుంది. ఇదిగో ప్రభా, ఉదయకాలం అంతా ఉక్కపోసింది, ఇప్పుడే తండ్రి అరగంట గంట సేపు వర్షము, విస్తారమైన వర్షం పడుతుంది. ఈ వర్షానికి చాలా మంది ఇళ్లకి చేరవలసిన వారు, గృహాలకు వెళ్ళవలసిన వారు, ఉద్యోగాల నుంచి బయటకు వచ్చిన వారు, వారి ఇబ్బందులు ఎన్నో. ప్రభా, తప్పించండి, రక్షించండి, నీ కాపుదల దయచేయండి. మా దేశానికి, మా పట్టణాలకు, మా గ్రామాలకు నీవే ఆధారణం, నీవే సహాయం సమస్త వారికి, నీ సమస్త వాటికి నీ కాపుదల దయచేయండి. పోలీస్ శాఖ వరకు, మిలిటరీ వరకు, డాక్టర్లకు, నర్సులకు, పారిశుద్ధ వరకు, కార్మికులకు, రైతులకు, నీటి మీద, నేల మీద, గాలి మీద పని చేయించిన వారును, పనులు చేయించిన వారును, ప్రయాణములు చేయించిన వారును అందరికీ నీ రక్షణ భాగ్యం దయచేయండి. గర్భిణీ స్త్రీలు, బాలింతరాలను దీవించండి. సంతానలేని బిడ్డలకు సంతానం దయచేయండి. కుటుంబంలో వేదనలు, పిల్లలకు, పెద్దలకు బలహీనతలు, ఇవో డంగి, మలేరియా అనేక వ్యాధులు రాబోతున్నాయి. కాబట్టి వస్తున్నాయి, చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కనుక ఆయన కాపాడి రక్షించి ఆదరించమని కావలసిన వేడిని వెట్టను అనేకులకు దయచేసి నీ దాసుడైన నన్ను తండ్రి, మా తండ్రి అయిన దేవదాసయ్య గారు నేర్పిన ప్రార్థన, దేవా నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. దేవా నాకు కనపడము, అందరికీ కనపడము. దేవా మా ప్రార్థన ఆలకించము, అందరి ప్రార్థన అంగీకరించమని చేసిన ఈ చిన్ని ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని త్వరగా రానైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.